నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. శ్రీనివాసరావు గారు, ఈరోజు మనం మాట్లాడాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే, సోషల్ మీడియాలో మీరు చూసే ఉంటారు. చంద్రబాబు నాయుడు మీద విపరీతంగా ఒక ట్రోల్ అంశం తెర మీద తీసుకొచ్చారు. తుంగభద్ర ప్రాజెక్టుకి సంబంధించి గేట్ల ఆ, మరమ్మతులు పూర్తయిన తర్వాత ప్రారంభోత్సవం నాడు ఒక పెద్ద సభ కార్యక్రమం ఏర్పాటు చేశారు కదా. దానికి 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు, కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యారు. ఆ ప్రారంభోత్సవం అయిపోయిన తర్వాత అందరూ కలిసి చేతులు పట్టుకున్న పైకెత్తడం అనేది రాజకీయాల్లో వస్తున్న ఒక సంప్రదాయం, ఒక సింబల్ గా చూడొచ్చు కదా మనం దాన్ని. సో దాన్ని పట్టుకొని, ఆ ఫోటోను పట్టుకొని చూసారా, చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ వాళ్ళతో, డికే శివకుమార్ తో, రేవంత్ రెడ్డితో చేతులు కలిపాడు. పగలపూటము బీజేపీ తోటి, రాత్రిపూటము కాంగ్రెస్ తోటి సంసారం చేస్తున్నాడు. ఇదా నీతివంతమైన రాజకీయం అని చెప్పేసి విపరీతంగా దానికి పెడార్థాలు తీస్తూ, గతంలో మోడీతో ఉన్న ఫోటోలు, ఇప్పుడు వీళ్లతో ఉన్న ఫోటోలు, రాహుల్ గాంధీతో ఉన్న ఫోటోలు, ఆ ఫోటోలు ఈ ఫోటోలు మొత్తం కలిపి మిక్స్ చేసి మొత్తానికి ఒక ఒక ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే కనీస మాత్ర విచక్షణ కూడా లేకుండా సందర్భం ఏంటి, సమయం ఏంటి అని చూడకుండా చేస్తున్నటువంటి కామెంట్లు, ఈ అంశం పట్ల మీరు ఎలా స్పందిస్తారు? మీ అభిప్రాయం ఏంటి? అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఒక 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఒక కేంద్ర మంత్రి ఒకే వేదిక మీద వచ్చి అంతర్రాష్ట్ర జలాలకు సంబంధించి ఒక ప్రాజెక్టు, ఒక గేట్లు ఓపెనింగ్ కి అందరూ కలిసి ఒక కార్యక్రమం రూపొందించడం, ఆ కార్యక్రమంలో పాల్గొనడం అనేటువంటిది ఆహ్వానించదగ్గ పరిణామం. ఇక్కడ నీళ్ల కొరకు కావేరీ జలాల గొడవ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ గొడవలు ఇవన్నీ చూస్తూ ఉన్నాం మనం. నీళ్ల గొడవలు తుంగభద్రలో ఆంధ్రప్రదేశ్కి వాటా ఉండబట్టి వాళ్ళు ఆ గేట్లు పాడైనప్పుడు చంద్రబాబు నాయుడు రాగమేఘాల మీద కన్నానాయుడు గారిని పంపించి బాగు చేయించిన విధానానికి వాళ్ళు ఫిదా అయిపోయారు అంతా కూడా. అంటే స్పందన కావాలి పాలకుడు అన్నవాడిని. నీ రాష్ట్రమా నా రాష్ట్రమా, నీ ప్రజల నా ప్రజల కాకుండా ఓవరాల్ గా ప్రజల కోణంలో ఆలోచించాం. మనం అంతా దేశం కదా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాగానే భారత్ కూడా ఒక యూనియన్, అనేక రాష్ట్రాల సమాహారం. అయితే చంద్రబాబు నాయుడు గారి నీళ్లకు సంబంధించి ఎప్పుడూ కూడా ఆయన అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పక్క రాష్ట్రాలతో పంచాయతీ లేదండి. ఎప్పుడు కూడా నీళ్ల జల వివాదాన్ని రాజకీయం చేయాలనుకోలేదు ఆయన. పక్క రాష్ట్రాల మీద విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు, ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజిత రాష్ట్రంలో కానీ. ఆ మేరకు ఆయనకి ఖచ్చితంగా పక్క రాష్ట్రాల్లో ఒక రకమైన సానుకూల ధోరణి ఉంటుంది. ఒరిస్సాలో అయినా, తమిళనాడులో అయినా, కర్ణాటకలో అయినా, తెలంగాణలో అయినా అదే ప్రతిఫలించింది. అక్కడ ఒక మంచి కార్యక్రమం జరిగింది. ముగ్గురు కర్ణాటక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి మంచిగా మాట్లాడారు 4 ముక్కలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. గతంలో వాళ్ళ సహచరులు కూడా ఉన్నాయి. కాబట్టి ఒకంత ఆనందం. రేవంత్ రెడ్డి పార్టీ వేరైనా ఆయన ఆ స్థాయికి రావడానికి చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్ గా ఒక కుమారుడితో సమానంగా చూస్తాడు. పుత్రోత్సాహమని అనుకోవచ్చు, అలాగుంటది. చంద్రబాబు నాయుడు గారి పట్ల అపారమైన గౌరవం మోడీ గారితో సహా అందరూ చూపిస్తారు. విభేదాలు వచ్చినట్టు విభేదించుకుంటారు. కానీ ఆయన పట్ల ఒక సీనియర్ పొలిటీషియన్ గా, సౌత్ ఇండియా నుంచి ఒక ఐకాన్ పొలిటీషియన్ లీడర్ గా ఆయనకు ఒక గుర్తింపు ఉంది. దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఈ దేశంలో ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ సైకో బ్యాచ్ తప్ప మిగతా వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి పట్ల గౌరవం ఉంటారు, లేదా అభిమానం ఉంటారు, భక్తులు కూడా ఉంటారు ఆయన. దీన్ని వాళ్ళు అంత విచిత్రంగా చేతులు పైకి ఒక వేదిక మీద అందరూ కలిసినప్పుడు అది ఒక రకమైన అపురూపమైన దృశ్యం. దాన్ని ఎంజాయ్ చేయాలి. కడుపుమంటే ఎవరికి వస్తుంటే తట్టుకోలేని వాళ్ళకి. అయితే పగల బీజేపీ, రాత్రులు కాంగ్రెస్, ఈ అలవాటు, ఈ రంకెవ్వరం అంతా జగన్మోహన్ రెడ్డికి అలవాటు. గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి అనేటువంటి వాడు ఆయన పెట్టాడు ఈ రంకు బోకెవ్వరాన్ని చేయడానికి. అంటే నేను పచ్చిగా మాట్లాడితే తప్ప వాళ్ళకి దూనపోతమే వాన గురిసినట్టు ఉంటుంది. వాళ్ళకి మర్యాదగా డిప్లొమాటిక్ గా మాట్లాడేమనుకోండి వాళ్ళకి అర్థమవుదో. పైగా పందికి ఏం తెలుసు, పన్నీరు వాసన అన్నట్టుగా మనం మంచిగా మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుంది. ఇది సమస్య. కాబట్టి
ఇలాంటి రొంకెవరాలన్నీ చేయటంలో ఆరితేరిన వారు, అవినీతిలో ఆరితేరిన వారు, దొంగతనాల్లో ఆరితేరిన వారు, క్రూరత్వం, పైశాచికత్వం ఇలాంటి అన్నిటిలో వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్లు. కాబట్టే వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారు. ఇవాళకి వాళ్ళు ఉనికి కనపడతా ఉంటది. రేపు పొద్దున్న 29 తర్వాత వాళ్ళ ఆనవాళ్ళు కూడా ఉండదు. ఇది జరగబోయేదండి. కాబట్టి వాళ్ళ ట్రోలింగ్లు, వాళ్ళ మాటలు, వాళ్ళు మనుషులను పెట్టి ప్రత్యేకించి దీని మీద ఎలా నడిపిస్తూ ఉంటారు. అంతే, మనం చూసి చూడనట్టు వదిలేయాలి, పెద్ద పట్టించుకుని టెన్షన్ పెట్టుకోకూడదు. ఎందుకంటే ఆరిపోయే దీపానికి వెలుగెక్కువన్నట్టుగా కొంచెం వాళ్ళు ఓవరాక్షన్ చేస్తూ ఉంటారు. అంటే ఓన్లీ కడుపుమంటే అంటారా? ఓన్లీ కడుపుమంటే అంటారా? మామూలు కడుపుమంట కాదు, పుండెడిపోయింది అది. అది మామూలుగా జస్ట్ ఏదో ఈనో తాగితే తగ్గేమంట కాదు అది. దానికి నిష్కృతి లేదు, దానికి చికిత్స లేదు. వాళ్ళ యొక్క భయంకరమైన రోగానికి గురైపోయారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు భగవంతుడు, ప్రజలు, ప్రకృతి అన్ని కలిపి ఒక అవకాశం ఇచ్చిన 19లో అతనికి. అతని బుద్ధిమాన్యము, బుద్ధిహీనత వల్ల చెడగొట్టుకున్నాడు. అతను వక్ర బుద్ధి వల్ల అతని అవకాశాన్ని పాడు చేసుకున్నాడు. అతని పైశాచిక మనస్తత్వం వల్ల విశృంఖలంగా నిరంకుశం, నియంత్రత్వం, దుర్మార్గం, క్రూరత్వం చూపించాడు. దాంతో దాని పర్యవసానం ఏంటంటే అతను నమ్ముకుని గ్యాంగ్, తొట్టి గ్యాంగ్ అంతా కూడా దెబ్బపోయారు. ఇవాళకి వాళ్ళు స్లాష్ ఫోన్లో పడ్డ ఏగల గలగల కొట్టుకుంటున్నారు బయట రావడానికి. కొంతమంది లక్కీగా బయట పారిపోయారు, వేరే పార్టీలు చేరిపోయారు. కొంతమంది ఎప్పుడు పారిపోదామని చూస్తారు, ఎవడో చేర్చుకునే వాళ్ళు లేడు. అందుకని చచ్చినట్టు పేరు నాని, అంబటి రాంబాబు ఇలాంటి గ్యాంగ్ కూడా ఎడుతున్నారు అండి. ఎమ్మెల్యేల సినిమాలో తోటరాముని వెనకాల తిరుగుతారు, మర్డర్ చేయించి కూడా తిప్పుకుంటాడు కదా, అలా వీళ్ళందరి చేత ఏదో తప్పు చేయించి వాళ్ళు కూడా తిప్పుకుంటున్నాడు. అది కాబట్టి ఎక్కువ వర్రీ అయ్యి ఎక్కువ టెన్షన్ పెట్టుకోవడం మనం వినోదంగా తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ చేసి చేష్టమే మనం వినోదంగా భావించాలి. అలాగే మీ మీ అభిప్రాయం ఏంటి? డికే శివకుమార్ వంటి కాంగ్రెస్ లీడర్, ఫస్ట్ కాంగ్రెస్ లీడర్, ఆయన కాంగ్రెస్ కి లాయల్, చాలా లాయల్ కూడా, ఎంతో పోరాటం చేసి ఈ రోజు ముఖ్యమంత్రి కూడా అయ్యారు. అలాంటి వ్యక్తి ప్రత్యేక బృందాన్ని పంపించి ఆంధ్రప్రదేశ్ కి ఆహ్వానం పలికి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి, ఈరోజు ఆ కార్యక్రమంలో ఆయన ఒక మాట అన్నారు, మీకు గుర్తుండే ఉంటుంది. నేను, చంద్రబాబు, రేవంత్ రెడ్డి మేము చరిత్రలు చదవము, చరిత్రలు తిరగరాయము, చరిత్రలు సృష్టిస్తామన్నాడు. చాలా పెద్ద మాట. అది సాటి ఎన్డీఏ ముఖ్యమంత్రిని, ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయ్యండి ఎన్డీఏ ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ మాట అంటాం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఆ ప్రశంస పట్ల మీ అభిప్రాయం ఏంటి అసలు? ఆరోగ్యకరమైన రాజకీయాలు ఎలా ఉంటాయంటే, మొన్న ఒక వేదిక మీద ప్రధాని నరేంద్ర మోడీ గారు వాళ్ళ బద్ధ శత్రువైన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని మీరు మాతో వచ్చి కలిసి పనిచేయండి అని అడిగాడు. దాని అర్థం ఏంటి? రకరకాలుగా తీసుకుంటారు. మా పార్టీలో చేరండి అన్న అర్థం తీసుకునే వాళ్ళు ఉన్నారు, మనం కలిసి పనిచేద్దాం, డబుల్ ఇంజిన్ సర్కార్లా కేంద్రము రాష్ట్రాలుగా పనిచేద్దాం అనేటువంటిది కూడా అభిప్రాయం. ఎందుకంటే కేంద్రము, రాష్ట్రము, రాజకీయ పార్టీలు వేరే వేరే ఉండొచ్చు, కానీ ప్రభుత్వాలుగా కలిసి పనిచేద్దామని కూడా అర్థం ఉంటుంది. రాష్ట్ర అభివృద్ధి చేద్దాం, తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని అలా కూడా ఆలోచన చేయాలి. ఇలాంటి ఆరోగ్యకరమైన రాజకీయాలను ప్రోత్సహిస్తే కక్షలో కార్పణ్యాలు, పగలో ప్రతీకారాలు ఇవన్నీ కూడా తగ్గిపోతే డెఫినెట్ గా దేశం ముందుకెళ్తుందండి. ఎందుకంటే ప్రతీకార రాజకీయాలు ఎప్పటికప్పుడు తిరోగమనం వైపు నడిపిస్తాయి. మనం ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ప్రతీకార రాజకీయాలు, కక్ష రాజకీయాలు లేవు కాబట్టి మనందరం చాలా ప్రశాంతంగా ఉన్నాం. అదే జగన్మోహన్ రెడ్డి తన హయాంలో అరాచకాలు చేశాడు కదా అని చెప్పేసి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా అరాచకాలు చేయటం మొదలుపెట్టుంటే, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ మనశ్శాంతి లేకుండా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఇది మొదలెడితే వీళ్ళు కూడా ప్రశాంతత ఉండదు. ఎందుకంటే వాళ్ళు తెగించిన వాళ్ళు తెడ్డేలింగం అనుకుని రోడ్డు మీద గంజాయి బ్యాచ్, స్నాచర్స్, కిల్లర్స్ వీళ్ళందరూ ఉన్నారు. అందులో బ్లేడ్ బ్యాచ్ ఉంది. వాళ్ళని టచ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు కూడా రెచ్చిపోయి సమాజం అంతా కూడా అశాంతికి లోనైపోద్దాం. కాబట్టి ప్రతీకార రాజకీయాలు అనేటువంటి దానికి తిలోదగాలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. కక్షా రాజకీయాలు చేయనని క్లియర్గా చెప్పాడు. మనకి అది కొంత మొదట్లో నచ్చదు, వాడు అంత దారుణంగా వ్యవహరించాడు. ఇవాళకి అలా వ్యవహరిస్తున్నారు, మనం వాళ్ళ ముఖం పగలగొట్టకుండా వదిలేస్తుంటే వాళ్ళు ఎలా రెచ్చిపోతున్నారు అనుకుంటాం. కానీ ఎక్కడో చోట పులిస్టా పడాలండి. కొన్నాళ్ళకి ఒంటి చేతితో తప్పట్లు రావు కాబట్టి కొన్నాళ్ళు అరుచుకుని వాళ్ళే మానేస్తారు.
తర్వాత వాళ్ళు ఉండరు. ఉమ్. ఎలిమినేట్ చేసేయాలి రాజకీయాల నుంచి, కంప్లీట్ గా వాళ్ళందరినీ తుడిసేయాలి ఆనమల్ లేకుండా. దాని ప్రజలు సహకారం కాదు, ప్రజలు పూర్తిగా సహకరించాలి. ఇప్పుడు ప్రజలు ఎప్పుడు ఎలా స్పందిస్తారో తెలియదండి. ప్రజల స్పందన ఎలా ఉంటుంది అంటే విచిత్రంగానే దిశ ఎన్కౌంటర్ లో ఎన్కౌంటర్ చేసిన పోలీసు వాళ్ళకి పోలబాట పరిచారు ముక్త కంఠంతో ప్రజల రాజకీయ పార్టీలు అందరూ కూడా. ఇక్కడ సాయి కృష్ణ మర్డర్ జరిగితే ఒకలాగా, ఇంకో చోట మర్డర్ జరిగితే ఇంకొకలాగా, పోలీస్ స్టేషన్ కస్టడీ రఘురామకృష్ణరాజు గారు కస్టోడియల్ టార్చర్కి ఒకలాగా ప్రజలు రకరకాలుగా స్పందిస్తున్నారు. మానవ హక్కుల సంఘం, జాతీయ మానవ హక్కుల సంఘం కూడా ఇప్పుడు సాయి కృష్ణ విషయంలో ఒకలాగా స్పందిస్తుంది, రఘురామకృష్ణరాజు గారు టార్చర్ విషయంలో ఒకసారి స్పందించింది, ఇప్పుడు తర్వాత ఆ శిరోమండలం కేసులో ఒకలా స్పందించింది. ఇవన్నీ దీనివల్ల ప్రజలకి ఏంట్రా ఇది ఇలా ఉంది పరిస్థితి, మనిషికి ఒక తీర్పు, మనిషికో రకంగా వ్యవహారం, న్యాయం, కోర్టుకి ఒక రకమైన ఆదేశాలు, ఇలాగా ఒక కన్ఫ్యూజ్ లో ఉన్నాడు. దీన్ని తొలగించాలంటే మౌనం ఉత్తమం. కొన్ని విషయాల్లో గొడవలకు వెళ్లకుండా ప్రశాంతంగా ప్రభుత్వాలైనా సరే కొంతవరకు సమయం పాటించి వన్ సైడ్ గా వాళ్ళు అరుచుకొనిచ్చి ఆ నోరు నెప్పెట్టి మానేసేదాకా ఆగటమే ఉత్తమం అనేటువంటి ఫైనల్ గా తేలుతుంది. దెబ్బకి దెబ్బ, కన్ను, పన్నుకు పన్ను, రక్తానికి రక్తం అనేటువంటిది అట్రాక్టివ్ గా ఉంటుంది, మంచి ఊపి తెస్తుంది. కానీ అంతిమంగా అటు ఇటు కూడా నష్టపోతారు. ఇది ఎప్పుడైతే ఫైనల్ గా చెప్పండి, అంటే ఫైనల్ గా చెప్పండి, ఇది హైపోథెటికల్ క్వశ్చనే నేను అడిగేది. ఇప్పుడు డికే శివకుమార్ నిన్ను చూపించిన పరిణతి కానివ్వండి, ఆ సభ ఏర్పాటు చేయటం, చంద్రబాబు నాయుడు ఆహ్వానించడం, ఒకళ్ళకొకళ్ళు గొప్పగా మాట్లాడుకోవటం, ప్రశంసించుకోవటం, ఆ తర్వాత అందరూ కలిసికట్టుగా సిఆర్ పాటిల్ కూడా ఉన్నాడు అక్కడ, బీజేపీ నేత, కేంద్ర జలశక్తి మంత్రి, మనం ఆ విషయం మర్చిపోకూడదు. వీళ్ళందరూ కలిసి రాష్ట్రాల విషయానికి వచ్చేసరికల్లా రాష్ట్ర జల వనరులు కానివ్వండి, లేదంటే దేశ సంపద విషయంకి వచ్చేసరికి మేమంతా ఒక్కటే అనే ఒక సంకేతం పంపించారు కదా. ఇలాంటిది ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా సరే జగన్మోహన్ రెడ్డి నుంచి ఇలాంటి పాజిటివ్ సైన్ ఎప్పుడైనా ఆశించవచ్చా? వాళ్ళు అంటే వికృత మనస్తత్వము, క్రూర స్వభావము, కుంచిత బుద్ధి ఉన్న వాళ్ళు వాళ్ళ సాధ్యం కాదండి. కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాళ్ళు సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళదంతా డిఫరెంట్ స్కూల్ అవుతాయి. ఇక్కడ నలుగురిని కలుపుకుని పోవాలి, పార్టీలకు అతీతంగా అనుకునే భావన ఉండాలి. ఈ విషయంలో మోడీ గారు కూడా మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి పట్ల అతను వ్యవహరించే తీరు ఇవన్నీ చూస్తున్నాం మనం. రాజకీయంగా వాళ్ళు కబ్జా చేస్తారు, కబళించేస్తారు, డెఫినెట్ గా కబళించేస్తారు. ఎవడన్నా అవకాశం, మీ ఇంటి పక్కన గజం స్థలం ఖాళీగా ఉంటే మీరు దొబ్బిరేటి అలాగే దీన్ని. కాబట్టి ఏమైనా ఒక వాతావరణం, ఆహ్వానించదగ్గ పరిణామం, ఆ దృశ్యం అపరూపంగా ఉంది. దాన్ని ఎంజాయ్ చేయాలి, కానీ దాన్ని చూసి ఏడుతున్నాడంటే వాడు మానసికంగా వాడికి చికిత్స అవసరం అని అర్థమవుతుంది.